కరివేపాకు, కారప్పొడి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉండిద్దండి. ప్రతిరోజు గూడా మనం భోంచేసేటప్పుడు ఫస్ట్ 2 ముద్దలు ఈ కారప్పొడి వేసుకొని తింటే కళ్ళజోడుతో కూడా పనుండదండి. ఇప్పుడు ఈ కారప్పొడి చేసుకోవడానికి కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాటర్‌లో జాడించి 2, 3 సార్లు కాటన్ క్లాత్ మీదేసి ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి తడనేది లేకుండా. 25-30 ఎండుమిరపకాయలు తీసుకొని, తొడాలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని, మరో నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని, మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకుని అంతా కూడా వేసుకొని, మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపోను కల్లుప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పెట్టి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 30 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని, మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి.